బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి కాటన్, స్టీల్, స్పీసెస్ కోసం వచ్చారు. ఇక్కడ స్పీసెస్ మీన్స్ సీడ్స్, ఫ్రూట్స్, రూట్స్ ఇలాంటివి అనమాట. కానీ 250 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడే ఉండిపోవడానికి కారణం ఓపియం పాపీ. ఇది ఒక మోస్ట్ అడిక్టివ్ సబ్స్టాన్స్. వరల్డ్ లోనే మోస్ట్ అడిక్టివ్ సబ్స్టాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. ప్రపంచంలోనే ఓపియం ని భారీగా పండించే ప్రాంతాలు ఆఫ్ఘనిస్తాన్ ఒకటి, గోల్డెన్ ట్రయాంగిల్ ఇంకోటి. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనేది థైలాండ్ లో ఉంటది. బ్రిటిష్ వాళ్ళు వీటిని 95% కంట్రోల్లో ఉంచుకొని ఓపియం ని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకునేవారు. ఇన్ 1947 బ్రిటిష్ వాళ్ళు ఇండియాని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు ఇండియా అండ్ అలాగే ఓపియం ట్రేడ్ ని రెండింటిని వదిలేసి వెళ్ళిపోయారు. దాంతో వ్యాపారం రెండుగా చీలింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, మరొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. సో ఇప్పటి నుంచి ఇక ఓపియం వార్స్ మొదలయ్యాయి. అప్పుడే విలన్స్ పుట్టుకొచ్చారు. ఇంట్రడ్యూసింగ్ ఆల్ ద విలన్స్ ఆఫ్ ద ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. దాదా సర్కార్ బాస్ ఆఫ్ ద ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, సుజయ్ సర్కార్ సెకండ్ ఇన్ కమాండ్ ఏటీసీ, బాబీ సర్కార్ వాజిర్ ఇన్ ఏటీసీ, రావ్ ద అకౌంటెంట్ ఇన్ ఏటీసీ, విక్టర్ మెన్షికోర్ డిస్ట్రిబ్యూటర్ రష్యా, జనరల్ దురన్ సెల్ఫ్ ప్రోక్లెయిమ్డ్ లార్డ్ ఆఫ్ సోమాలియా, బైల్ జెర్సీ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్రికా యూరప్. ఇతను ట్రైనర్ అండ్ వాళ్ళ ట్రైనర్స్. ఇక అప్పుడు వస్తాడు మన హీరో ఎంట్రీ. ద డెవిల్ వాస్ బోర్న్, లూగర్ అసాసిన్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. ఈ లైన్ చూసారా? అసాసిన్ హంతకుడు, ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలో ప్రధాన హంతకుడు. సో మనం ట్రైలర్ చూస్తే సినిమా ఓపియం పాపీ చుట్టూ రన్ అవుతుందని తెలుస్తుంది. అంటే దీని చుట్టూ యాక్షన్ తో, డ్రామాతో, హై యాక్టెన్ యాక్షన్ తో, బ్లడ్ తో ఉండబోతుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ గారి లుక్ చూస్తే మాస్, బియర్డెడ్, ఇంటెన్స్, అవతార్, బ్లాక్ వెస్ట్ లో ఉన్నారు. మూవీ టోన్ వచ్చేసి యాజ్ యూజువల్ ఉంది. ప్రశాంత్ నీల్ మూవీలో ఉండాల్సిందే ఉంది. డార్క్, గిల్టీ, హై స్కేల్ తో ఉండబోతుందని తెలుస్తుంది. కేజీఎఫ్ లో సలార్ లో కూడా పార్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రశాంత్ నీల్ యూనివర్స్ ఈ ఫస్ట్ గ్లిప్స్ లో పెద్దగా ఏం చూపించలేదు. ఆ వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీటి చుట్టే ఉంది. అంటే ఇవన్నీ చూసి దేని చుట్టూ ఉండబోతుంది అనేది ఒక హింట్ ఇచ్చారంతే. మూవీ గ్లిప్స్ చూస్తే ప్యూర్ రక్తపాత బ్లడ్ ఉండబోతుందని తెలుస్తుంది బాగా. మరి చూడాలి ప్రశాంత్ నీల్ ఎలాంటి రైటింగ్, ఎలాంటి ఎమోషన్ క్యారీ చేస్తారు ఇందులో అనేది. కానీ ఒకటే బోర్ కొడుతుంది, ప్రశాంత్ నీల్ గారు తన స్టోరీ టెల్లింగ్ అనేది అసలు మార్చుకోవట్లేదు. అంటే అదే స్టోరీ టెల్లింగ్ వాడుతున్నారు. కలర్ గ్రేడింగ్, ఆ డార్క్ ఫ్యాంటసీ, ఆ పిక్చరైజేషన్, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ చూసి బోర్ కొడుతుంది.